గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సత్యభారతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనకి టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మొన్ననే డిఎస్సి జరిగి వెంటనే అంటే నూతన ఉపాధ్యాయులందరూ తమ విధుల్లోనికి చేరిన వెంటనే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేది రావడం అనేది కళలా ఉంటుంది. కానీ ఇది కళ కాదు, నిజంగానే నోటిఫికేషన్ వచ్చేసింది. మొన్న జరిగిన డిఎస్సిలో చాలా మంది 1 or 2 మార్క్స్లు మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. దానికి టెట్ మార్క్స్ కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే టెట్ వెయిటేజ్ అనేది కీ రోల్ పోషించింది. కాబట్టి మనకి టెట్లో 20 మార్క్స్ ఉంటాయి వెయిటేజ్కి. ఆ 20 మార్క్స్లో 16 మార్క్స్ వచ్చినా 17 మార్క్స్ వచ్చినా నాటే మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా 18, 19 వస్తేనే డిఎస్సిలో జాబ్ కన్ఫర్మ్ అనేటట్లు ఉన్నారు. సో మనం ఈ టెట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ అనేవి పేపర్స్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే మనం ఈ టెట్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ వీడియోస్లో ఈవీఎస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. ఈవీఎస్లో టోటల్ 30 బిట్స్ ఉంటాయి కదా, అందులో 24 అనేవి కంటెంట్కి సంబంధించి ఉంటాయి. రిమైనింగ్ 6 అనేవి కూడా మెథడాలజీకి సంబంధించి ఉంటాయి. ఈ కంటెంట్కి సంబంధించిన 24 బిట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూడండి, ఇప్పుడు కొత్తగా టీచర్స్ కూడా టెట్ రాయబోతున్నారు. సో ఈ టీచర్స్కి అలాగే సీనియర్స్కి కూడా అందరికీ యూజ్ అయ్యేటట్లు నేను వీడియో చేయాలనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కుట్టు యంత్రపు సూది యొక్క చలనం, అంటే కుట్టు యంత్రంలో సూది చలనం అనేది ఎలా ఉంటుంది అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 రేఖీ చలనం మాత్రమే, ఆప్షన్ 2 ఆవర్తన చలనం మాత్రమే, ఆప్షన్ 3 భ్రమణ చలనం మాత్రమే, ఆప్షన్ 4 ఆవర్తన మరియు వృత్తాకార చలనాలు రెండూ కూడా. ఇందుకీ చలనం అంటే ఏమిటి, చలనం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో ఒకసారి చూద్దాం. తర్వాత కుట్టు యంత్రపు సూది చలనం అనేది ఎలా ఉంటుందో ఆన్సర్ చేద్దాం. చలనం అంటే ఏంటంటే ఒక స్థిర బిందువు నుంచి అణువులు కదలడాన్ని చలనం అంటారు. అలాగే ఈ చలనం అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. చూడండి, చలనం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి, స్థానాంతర చలనము. సెకండ్ వన్ వచ్చేసి భ్రమణ చలనము. థర్డ్ వన్ వచ్చేసి కంపన లేదా డోలన చలనము. ఈ స్థానాంతర చలనం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. సరళ రేఖ స్థానాంతర చలనము, అలాగే వక్రరేఖ స్థానాంతర చలనము. చూడండి, స్థానాంతర చలనం అంటే ఏంటంటే అణువులు అనేవి స్థిర బిందువు నుంచి ఒకే దిశలో కదలడాన్ని స్థానాంతర చలనంగా చెప్తారు. ఆ స్థానాంతర చలనంలో మళ్ళీ మనకేంటి సరళ రేఖ స్థానాంతర చలనము, రెండోది వక్రరేఖ స్థానాంతర చలనం. సరళ రేఖ స్థానాంతర చలనం అంటే ఏంటంటే స్థిర బిందువు నుంచి అణువులు అనేవి సరళ రేఖ మార్గంలో ప్రయాణించడాన్ని సరళ రేఖ స్థానాంతర చలనం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి రోడ్డు పైన కారు ప్రయాణించడం, అది స్ట్రైట్ గా వెళ్తుంది కదా, కాబట్టి దాన్ని సరళ రేఖ స్థానాంతర చలనంగా చెప్తారు. అలాగే వక్రరేఖ స్థానాంతర చలనం అంటే అణువులు అనేవి ఒకే దిశపై కదులుతుంటాయి. కానీ ఘాట్ రోడ్ లో వెళ్లే బస్సు ఉంటుంది చూడండి, వంక టెంకరగా వెళ్తుంది కదా వాగు మాదిరిగా, దాన్ని వక్రరేఖ స్థానాంతర చలనంగా చెప్తారు. సెకండ్ వన్ వచ్చేసి భ్రమణ చలనం. భ్రమణ చలనం ఏంటంటే స్థిర బిందువు నుంచి అణువులు అనేవి ఒక నిర్దిష్ట దిశలో వృత్తాకారంలో తిరగడాన్ని భ్రమణ చలనంగా చెప్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫ్యాన్ ఉంటుంది కదా, సీలింగ్ ఫ్యాన్ అనేది భ్రమణ చలనంలో తిరుగుతుంది. అలాగే జెయింట్ వీల్ కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. థర్డ్ వన్ వచ్చేసి కంపన చలనం లేదా డోలన చలనం. కంపన చలనం లేదా డోలన చలనం అంటే స్థిర బిందువు నుంచి అణువులు ముందుకి వెనుకకి గాని పక్కకి అటువైపు ఇటువైపు గాని జరగడాన్ని కంపన చలనము లేదా డోలన చలనం అని చెప్తారు. అయితే ఇక్కడ రేఖీ చలనం ఉంది. కుట్టు యంత్రపు సూది అనేది ఏంటి, మనకి పైకి కిందికి కదులుతూ ఉంటుంది. అంటే పైకి కిందికి కదిలితే రేఖీ చలనం కాదు, భ్రమణ చలనం కాదు, ఆవర్తన మరియు వృత్తాకార చలనం 2 అనేవి కాదు. మరి ఇక్కడ ఏంటి, ఆవర్తన చలనం మాత్రమే ఉంది కదా. ఆవర్తన చలనం అంటే ఏంటంటే ఇది కూడా ఒక ఆవర్తన, అంటే ఒక డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన చలనంగా చెప్తారు. కుట్టి యంత్రంలో ఏంటి ఆ సూది అనేది ఏ విధంగా ఉంటుంది, పైకి కిందికి ఉంటుంది. అంటే పైకి ఒకసారి వెళ్ళి కిందికి ఒకసారి వస్తుంది, అంటే ఒక డోలనం పూర్తి చేస్తుంది. దీన్ని ఆవర్తన చలనంగా కూడా చెప్తారనమాట. మనకి కుట్టి యంత్రపు సూది యొక్క చలనం ఎలా ఉంటుంది, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అమ్మా, ఆవర్తన చలనము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్,
శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. చూడండి, సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ప్రవాహులు అని వేటిని అంటారని అడిగారు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ 2 ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు, ఆప్షన్ 3 ఘన పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ 4 ద్రవ పదార్థాలు మాత్రమే. దీనికి ప్రవాహులు అంటే ఏంటంటే ప్రవహించే ధర్మం కలిగినవి ప్రవాహులు అంటారు. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్రలో ఉంది కదా, కానీ ప్రవాహులు అంటే ప్రవహించే ధర్మం కలిగినవి ప్రవాహులు అంటారు. అంటే అణువులు అనేవి ఒక బిందువు నుంచి ఇంకొక బిందువు కదలడం అంటారు. అణువులు ప్రవహించడాన్ని ప్రవాహంగా చెప్తారు. మరి ఇలాంటి ప్రవాహం కలిగిన ధర్మాన్ని ప్రవాహాలుగా చెప్తారు. మనకి ఇక్కడ ఏంటి, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, వాయు పదార్థాలు. ఘన పదార్థాల్లో అణువులు అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. ద్రవ పదార్థాలు అణువులు కొంచెం దూరంగా ఉంటాయి. వాయు పదార్థాల అణువుల మధ్య దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ద్రవ పదార్థాలకి మరియు వాయు పదార్థాలకి మాత్రమే ప్రవహించే ధర్మం ఉంటుంది. ఈ రెండింటిని మాత్రమే ప్రవాహాలుగా మెన్షన్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు. ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలని ప్రవాహులుగా చెప్తారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం కాని కారకం అంటే దీని వల్ల మంట అనేది ఉత్పత్తి కాదు అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 ఇంధనం, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 ఉష్ణోగ్రత. ఈ మూడింటిలో ఆక్సిజన్ మనకి చూడండి, అసలు మండడానికి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఆక్సిజన్. అలాగే ఇంధనం వల్ల కూడా మనకి మంట ఉత్పత్తి అవుతుంది, కానీ నైట్రోజన్ వల్ల ఎలాంటి మంట అనేది కూడా ఉత్పత్తి అవ్వదు. అలాగే ఉష్ణోగ్రత అంటే మనకి ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది చెప్పడం అనమాట. అది వేడిగా ఉంటే మంటను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం కాని కారకం ఏంటంటే ఆప్షన్ 3 నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ వచ్చేసి సెట్ ఏ లోని ఫైబర్లను సెట్ బి లోని వాటి ఉపయోగాలతో సరిపోల్చండి. ఇటువైపు ఏమో ఒక సెట్ ఏ ఇచ్చారు, ఇటువైపు సెట్ బి ఇచ్చారు. అంటే ఇటువైపు ఏమో దారాలు ఇచ్చారు, ఇటువైపు ఏమో వాటి ద్వారా తయారయ్యే వస్తువులు ఇచ్చారనమాట. ఇక్కడ సెట్ ఏలో ఏంటి ఇచ్చారు, PET అంటే పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్ అంటారమ్మా. అలాగే నైలాను, ఆప్షన్ సి రేయాను, అదే డి పాలిస్టర్. ఈ సెట్ బిలో మనకి వాటి వల్ల తయారయ్యే వస్తువులు ఏంటి, కార్పెట్లు, దుస్తులు, బాటిల్స్. మనకి PET ఉంది కదా, పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్. ఆ పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్ వల్ల ఏంటంటే మనకి ఈ వంట పరికరాలు ఉంటాయి కదా, వంట పరికరాలు, బాటిల్స్ అలాంటివన్నీ కూడా తయారు చేస్తారు. అలాగే నైలాన్ అనేది సంపూర్ణ కృత్రిమ దారం, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారంగా చెప్తారు. అయితే ఈ నైలాన్ని 1931లో నేల బొగ్గు, గాలి మరియు నీరు ఉపయోగించి ఈ నైలాన్ తయారు చేయడం జరిగింది. నైలాన్ తో పారాచూట్లు తయారు చేస్తారు. ఈ నైలాన్ తో తయారు చేసే పారాచూట్ ఎలా ఉంటుందంటే ఒక స్టీల్ తీగ కంటే కూడా చాలా దృఢంగా ఉంటుంది. అలాగే ఈ రేయాన్ని కృత్రిమ పట్టు అంటారు. దీన్ని ఉపయోగించి మ్యాట్లు అంటారు కదా, తివాచీలు అలాంటివన్నీ కూడా తయారు చేస్తారు, కార్పెట్లు. అలాగే పాలిస్టర్ తో మనం బట్టలు అనేవి కూడా తయారు చేస్తారు. అయితే మనకి PET ఉంది కదమ్మా, PET అనేది ఏం చెప్పాము, బాటిల్స్, వంట పరికరాలు అలాంటివి తయారు చేస్తారు కదా. మరి బాటిల్స్ ఎక్కడుంది, PET. చూడండి ఆప్షన్ ఏకి ఏంటంటే బాటిల్స్ అంటే ఏంటి, 6లో ఉంది. అలాగే నైలాన్తో దేని తయారు చేస్తారని చెప్పాము, పారాచూట్ తయారు చేస్తారు. అలాగే రేయన్తో ఏం తయారు చేస్తారు, కార్పెట్లు తయారు చేస్తారు. అలాగే పాలిస్టర్తో ఏం తయారు చేస్తారు, దుస్తులు, క్లోత్స్ తయారు చేస్తారు. అంటే మనకి ఇక్కడ ఏకెంచి 6 వచ్చింది. ఇక్కడ చూడండి మొత్తం అన్ని చూసుకోకర్లేదు, కొన్ని చూసుకొని వెంటనే క్యాచ్ చేయగలిగితే మనకి టైం సేవ్ అవుతుంది. ఏలో 6 ఎక్కడెక్కడ ఉంది, 1లో ఉంది, 4లో ఉంది. అంటే ఈ 2 కానే కాదు, ఈ రెండింటిలో చూసుకోవాలి. ఆ తర్వాత బి నైలాన్ అనేది ఏంటి, పారాచూట్. ఎస్ ఎక్కడ ఉంది, ఇగోండి ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఆ తర్వాత నుంచి రేయన్ కి P ఉంది. P ఎక్కడుంది, ఆప్షన్ 4లో సికి ఉంది. చూడండమ్మా, ఆప్షన్ సికి P ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి PET పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్ అంటారు. అలాగే నైలాన్ దీన్ని మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారంగా చెప్తారు. 1931లో తయారు చేశారు దీన్ని. అలాగే రేయాన్ని కృత్రిమ పట్టు అంటారు. నెక్స్ట్ పాలిస్టర్ వచ్చేసి మనకి బట్టలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇది హరిత గృహ వాయువు కాదు. అంటే గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 1 నీటి ఆవిరి, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 మీథేన్. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఈ మూడింటిని కూడా హరిత గృహ వాయువులు గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా పిలుస్తారు. మనకి ఇది వాతావరణంలో ఎంత ఉంటుందంటే నీటి ఆవిరి H2O అంటారమ్మా దీన్ని. H2O నీటి ఆవిరి ఇది వాతావరణంలో 0.4% ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ CO2 వచ్చేసి మనకి 0.03% ఉంటుంది. అలాగే నైట్రోజన్ అనేది 78% ఉంటుంది. మీథేన్ యొక్క ఫార్ములా CH4. మీథేన్ ఫార్ములా చూడండి. మనకి అయితే హరిత గృహ వాయువు కానిది ఏది అని అంటే నైట్రోజన్. చూడండి, అంటే హరిత గృహ వాయువు అంటే ఏంటి? భూమి వేడెక్కడానికి కారణమయ్యే వాయువులు. నైట్రోజన్ అనేది మంటను ఉత్పత్తి చేయదని ప్రీవియస్ క్వశ్చన్ లోనే చదువుకున్నాం. కాబట్టి ఇదనేది హరిత గృహ వాయువు కాదు. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ ఈ మూడు కూడా హరిత గృహ వాయువులు అనేవి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏవి? మనకి యానిమల్స్ ని 2 టైప్ డివైడ్ చేస్తారు కదా. ఒకటేంటి మాంసాహారులు, రెండోది వచ్చేసి శాకాహారులు. ఈ మాంసాహారులు ఏం చేస్తాయి అంటే ఆ మాంసాన్ని చీల్చి తింటాయి. అలా చీల్చి తినడానికి వాటికి ఏంటి కూర దంతాలు కావాలి. అలాగే శాకాహారులు ఉన్నాయి కదా, శాకాహారులు అనేవి ఆహారాన్ని కట్ చేసి నములుతాయి అనమాట. వాటి కోసం నములు దంతాలు అంటే కొరికే దంతాలు అలాగే నమిలే దంతాలు కావాలి. ఇందులో పులి అనేది మాంసాహార జంతువు, జీబ్రా అనేది శాకాహార జంతువు, అలాగే కుక్క కూడా మాంసాహార జంతువు, గుర్రం అనేది శాకాహార జంతువు. చూడండి, మాంసాహార జంతువుల్లో చీల్చే దంతాలు, కూర దంతాలు ఉంటాయి. అలాగే శాకాహార జంతువుల్లో నమిలే దంతాలు మరియు కొరికే దంతాలు ఉంటాయి. మరి ఇక్కడ శాకాహార జంతువులు ఇప్పుడు మనకి కొరికే దంతాలు, బలమైన దంతాలు ఉన్నారు కదా, మరి శాకాహార జంతువులు ఉంటాయని చెప్పాం కదా. ఇందులో శాకాహార జంతువులు ఏంటేంటి? ఆప్షన్ బి జీబ్రా, ఆప్షన్ డి గుర్రం. ఈ రెండు కలిపి మనకి ఎక్కడున్నాయి చూడండి. ఆప్షన్ బి అండ్ డి అంటే ఆప్షన్ 2లో ఉంది. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం. ఇక్కడ పచ్చికలు మరియు కాఫీ పంట అనేది ఎలా ఉంటుంది అంటే వాటికి ఎప్పుడు వేడిగా ఉండాలి. అలాగే వాటి యొక్క ఆకులు అనేవి ఎప్పుడు కూడా తడిగా ఉండేటట్లు చూసుకోవాలి. తడి వాతావరణం ఉండాలి. మరి ఎప్పుడు తడి వాతావరణం ఉండాలంటే ఒకేసారి వాటర్ పెట్టకుండా స్ప్రింక్లర్ పద్ధతిలో వాటిని ఎక్కువ తుంపర పద్ధతి అంటారు. ఆ స్ప్రింక్లర్ పద్ధతి ఉపయోగించి ఈ పంటలకి నీరు అందించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది స్ప్రింక్లర్ పద్ధతి అనేది కాఫీ మరియు పచ్చికలకి ఉపయోగించే నీటిపారుదల విధానం. ఆప్షన్ 1 స్ప్రింక్లర్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, పుప్పుస చెరుకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకి చేర్చును, ఆప్షన్ 2 ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును, ఆప్షన్ 3 ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును, ఆప్షన్ 4 ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఇక్కడ మనకి రక్తనాళాలు చూడండి, రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు అనేవి మళ్ళీ 2 టైప్స్, ధమనులు, సిరలు. ధమనుల యొక్క గోడలు అనేవి మందంగా ఉంటాయి, సిరల యొక్క గోడలు అనేవి పల్చిగా ఉంటాయి. అయితే ఈ ధమనులు, సిరలు చూసుకున్నట్లయితే ఒకసారి మనకి సిరలు అనేవి చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి, ధమనులు అనేవి మంచి రక్తాన్ని తీసుకొస్తాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాయి అనేది ఒకసారి చూద్దాము. ఈజీగా తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, పైనుంచి లంగ్స్ ఉంటాయి. మనకి రక్తం అనేది ఎక్కడ శుభ్రపడుతుందమ్మా? లంగ్స్ లో, అంటే ఊపిరితిత్తుల్లో శుభ్రపడుతుంది. అలాగే మనకి ఊపిరితిత్తుల్లో రక్తం శుభ్రపడాలంటే దీనికి మరి తీసుకువెళ్ళాలి కదా. ఆ తర్వాత హార్ట్, సెకండ్ ప్లేస్ లో హార్ట్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్స్, ఇది బాడీ పార్ట్స్. మీకు కొంచెం ఈజీగా అర్థం అవడానికి నేను నాకు తెలిసిన విధానంలో చెప్తున్నాను. అయితే మనకి బాడీ పార్ట్స్ నుంచి అంటే శరీర భాగాల నుంచి రక్తం అనేది ఎక్కడికి వెళ్తుంది? హార్ట్కి వెళ్తుందమ్మా. అలాగే హార్ట్ నుంచి మనకి రక్తం ఇంకెక్కడికి వెళ్తుంది? లంగ్స్కి వెళ్తుంది. ఇక్కడ అనేది రక్తము శుభ్రపడుతుంది. మెయిన్ మనకి రక్తం అంటే ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తం, ఆమ్లజని సహిత రక్తం అంటే మంచి రక్తం. మరి ఈ బాడీ పార్ట్స్ నుంచి మనకి ఆమ్లజని రహిత రక్తం అనేది ఎక్కడికి వెళ్తుంది? గుండెకి వెళ్తుంది.
వెళ్తుంది, గుండె నుంచి అక్కడికి లంగ్స్ కి ఊపిరితిత్తులకు వెళ్తుంది, అక్కడ ఊపిరితిత్తులు అనేవి రక్తాన్ని శుభ్రపరిచి మళ్ళీ అక్కడ నుంచి ఈ హార్ట్ కి పంపిస్తాయమ్మా. మళ్ళీ హార్ట్ నుంచి ఏమో ఇక్కడికి బాడీ పార్ట్స్ కి వస్తుంది, బాడీ పార్ట్స్ అన్ని కూడా ఆ రక్తాన్ని తీసుకుంటే. అయితే బాడీ పార్ట్స్ నుంచి రక్తం అనేది దేని ద్వారా వెళ్తుంది అంటే చెడు రక్తము సిరల ద్వారా వెళ్తుంది. చూడండి సిరలు, ఇది ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తం. చూడండి ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తం అన్నాం కదా. ఈ చెడు రక్తం అనేది బాడీ పార్ట్స్ నుంచి సిరల ద్వారా దేనికి వెళ్తుంది, హార్ట్ కి వెళ్తుంది. చూడండి మనకి మానవునిలో గుండెలో ఎన్ని గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి. పైన ఉండే వాటిని ఏమంటారమ్మా, కర్ణికలు అంటారు. ఇటువైపు ఉండేవి కుడి కర్ణికలు, ఇటువైపు ఉండేవి ఎడమ కర్ణికలు. చూడండి ఇది కుడి కర్ణిక, ఇది వచ్చేసి ఎడమ కర్ణిక. కింద వైపు ఉండే గదులను ఏమంటారు, జఠరికలు అంటారు. ఇదేమో కుడి జఠరిక, ఇదేమో ఎడమ జఠరిక, ఎడమ జఠరిక. అయితే జఠరికలు అనేవి పెద్దగా ఉంటాయి, కర్ణికలు అనేవి చిన్నగా ఉంటాయి. చూడండి మనకి గుండెలో మొత్తం అంటే మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి. అందులో పై 2 గదులను ఏమంటారు, కర్ణికలు అంటారు. కింద నుండే గదులను ఏమంటారు, జఠరికలు అంటారు. టీచర్స్ కూడా రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. జడ అనేది మనకి కిందకి వేలాడుతూ ఉంటుంది కదా, కాబట్టి జాతో స్టార్ట్ అయ్యేవి జఠరికలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. అంటే కొత్తగా టెట్ రాసే వాళ్ళకి చిన్న చిన్న ట్రిక్స్ అంతే, మిగతా తెలిసిన వాళ్ళంటే ఓకే. వీళ్ళని ఒకసారి కర్ణికలు అనేవి చిన్నగా ఉంటాయి, జఠరికలు అనేవి పెద్దగా ఉంటాయి. ఇటు సైడు ఎడమ కర్ణిక ఎడమ జఠరిక ఉంటుంది, ఇటు సైడు కుడి కర్ణిక కుడి జఠరిక ఉంటుంది. అయితే బాడీ పార్ట్స్ నుంచి సిరలు అనేవి చెడు రక్తాన్ని ఆమ్లజని రహిత రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్తామా, కుడి కర్ణికలోకి తీసుకెళ్తాయి. ఫస్ట్ కుడి కర్ణికలోకి తీసుకెళ్తే అక్కడ నుంచి ఆ రక్తాన్ని కుడి జఠరికలో పంపిస్తాయి. కుడి జఠరికలోకి పంపించిన తర్వాత ఇక్కడ కుడి జఠరిక నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే మహాధమని స్టార్ట్ అవుతుంది. మహాధమని చూడండి ఇది మహాధమని. నిజానికి ధమనంలో మనకి ఏ రక్తం ఉంటుంది, మంచి రక్తం ఉంటుంది. కానీ కుడి జఠరిక నుంచి మహాధమని స్టార్ట్ అయ్యి లంగ్స్ కి చెడు రక్తాన్ని తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ఏ రక్తం ఉంటుంది, ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తం ఏం తీసుకెళ్తుంది, మహాధమని తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ లంగ్స్ లో మనకి రక్తం అనేది శుభ్రపడుతుంది. రక్తం శుభ్రపడిన తర్వాత శుభ్రపరిచిన రక్తాన్ని మళ్ళీ ఏంటమ్మా, పుప్పుస సిర ఉంటుంది. పుప్పుస సిర అనేది దేనికి తీసుకొస్తుంది, ఎడమ కర్ణికలోనికి తీసుకొస్తుంది. అక్కడి నుంచి మనకి మళ్ళీ ఎడమ జఠరికలోనికి వస్తుంది. ఎడమ జఠరికలోకి వచ్చిన తర్వాత ఇక్కడేమో ధమనులు ఉంటాయి. ఇటువైపు ధమనులు అనేవి ఆమ్లజని సహిత రక్తాన్ని బాడీ పార్ట్స్ కి తీసుకెళ్తాయమ్మా. ఆమ్లజని సహిత రక్తము అంటే మంచి రక్తము. ఈ మంచి రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తాన్ని ధమనులు అనేవి ఎడమ జఠరిక నుంచి బాడీ పార్ట్స్ కి అందిస్తాయి. చూడండి ఇక్కడ మనకి చూడండి ఈ కుడి కర్ణిక కుడి జఠరిక ఉంటుంది కదా, వీటికి మధ్య ఉండే కవాటాన్ని అగ్రత్రయ కవాటము అంటారు. అగ్రత్రయ కవాటము అంటారు. అలాగే ఎడమ జఠరికను అలాగే కుడి జఠరికకి మధ్యలో కవాటం ఉంటుంది, దానిని అగ్రద్వయ కవాటము అంటారు. అగ్రద్వయ కవాటము. ఇంకొకసారి చూడండి మనకి రక్తం అనేది ఎక్కడ శుభ్రపడుతుందంటే ఊపిరితిత్తుల్లో శుభ్రపడుతుంది. మనకి శరీర భాగాల నుంచి సిరలు చెడు రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకెళ్లి కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలోకి వస్తుంది రక్తం. అక్కడ కుడి జఠరిక నుంచి మహాధమని బయలుదేరి చెడు రక్తాన్ని చూడండి, మహాధమనిలో చెడు రక్తం ఉంటుంది, సిరల్లో అయితే చెడు రక్తం ఉంటుంది. ఈ చెడు రక్తాన్ని లంగ్స్ లోకి తీసుకెళ్తాయి. అక్కడ శుభ్రపరిచిన రక్తాన్ని పుప్పుస సిర, ఇక్కడ పుప్పుస సిర అనేది ఏంటంటే మంచి శుభ్రపడిన మంచి రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తాన్ని ఎక్కడికి తీసుకొస్తుంది, ఎడమ కర్ణికలోకి తీసుకొస్తుంది. అక్కడి నుంచి ఎడమ జఠరికలోనికి పంప్ చేస్తుంది. ఆ ఎడమ జఠరిక నుంచి మళ్ళీ ఇక్కడ ఏంటమ్మో మనకి ధమనులు ఉంటాయి కదా, ఈ ధమనులు అనేవి మంచి రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తాన్ని బాడీ పార్ట్స్ కి తీసుకొస్తాయి. అలాగే కుడి కర్ణికను కుడి జఠరికకి మధ్య ఉండే కవాటాన్ని అగ్రత్రయ కవాటము అంటారు. అలాగే ఎడమ కర్ణికను ఎడమ జఠరికకి మధ్య ఉండే కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు. ఇక్కడ కర్ణికలు అనేవి చిన్నగా ఉంటాయి, జఠరికలు అనేవి పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి మనకి పుప్పుస సిరకు సంబంధించిన సరైన వాక్యం అన్నారు కదా, అటువైపు ఉంది కదా పుప్పుస సిర. అది ఏం చేస్తుంది, లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లో శుభ్రపడిన రక్తాన్ని ఏం చేసింది, ఎక్కడికి తీసుకొచ్చింది అంటే అదేంటమ్మా ఆమ్లజని సహిత రక్తం. ఆమ్లజని సహిత రక్తాన్ని ఎక్కడికి తీసుకొచ్చింది, గుండెకు తీసుకొచ్చింది. ఇక్కడ ఎక్కడుంది, ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. 4th ఆప్షన్ లో ఉంది. అంటే మనకి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, 4th ఆప్షన్. పుప్పుస సిర యొక్క
సరైన వాక్యం ఏంటి? ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. చూడండి, సిరల్లో చెడు రక్తం ఉంటుంది, ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది, కానీ మహాధమనిలో చెడు రక్తం ఉంటుంది, పుప్పుస సిరలో మంచి రక్తం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టోలన్ ద్వారా శాఖీ వ్యాప్తి జరుపు మొక్క. ఆ స్టోలన్లు అంటే వాయుగత వేర్లు అంటారు కదా, ఆ వాయుగత వేర్ల ద్వారా శాఖీ వ్యాప్తి జరిపే మొక్క ఏదని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 స్ట్రాబెరీ, ఆప్షన్ 2 అల్లం, ఆప్షన్ 3 బంగాళదుంప, ఆప్షన్ 4 కొలాకాసి అంటే కందదుంప అంటారు కదా, కొలాకాసి అంటే ఆ కందదుంప. స్ట్రాబెరీ, అల్లం, బంగాళదుంప, కందదుంప. అయితే మనకి స్టోలన్ అంటే ఏంటంటే చూడండి, భూమి నుంచి ఆ భూమి పైకి వాయుగత వేర్లు అనేవి పొడుచుకొని వచ్చి వాటి దగ్గర పీచి వేర్లు ఏర్పడతాయి. ఒకవేళ ఆ తల్లి మొక్కను తొలగించేసినా సరే ఆ పీచి వేర్ల ద్వారా ఏర్పడిన మొక్క అనేది ఇంకో కొత్త మొక్కలా పెరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రాబెరీ. అలాగే మల్లె కూడా చూడండి, మల్లె చెట్టు అదే మల్లి తీగ ఉంటుంది కదా, అదిను అలాగే స్ట్రాబెరీ తీగలు ఏంటంటే వాయుగత వేర్ల ద్వారా భూమిపైకి పీచి వేర్లు పొడుచుకొని వచ్చి దాని ద్వారా కొత్త మొక్కలు ఏర్పడే విధానం శాఖీ వ్యాప్తి. ఇలా అల్లం ఏంటంటే కొమ్ముల ద్వారా శాఖీ వ్యాప్తి జరుగుతుంది. బంగాళదుంప అనేది అలాగే కందదుంప అనేది ఇవి దుంపల ద్వారా, అందులో కనుపులు అంటారు కదా, ఆ కనుపుల ద్వారా శాఖీ వ్యాప్తిని జరుగుతాయి. ఇక్కడ స్టోలన్ ద్వారా శాఖీ వ్యాప్తి జరిపే మొక్క ఏదంటే ఆప్షన్ 1 స్ట్రాబెరీ. దీంతో పాటు ఇంకొక మొక్క ఏదంటే మల్లె మొక్క. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవవర్ణ పిరమిడ్లకు సంబంధించిన సరి అయిన వాక్యం రాయండి. జీవవర్ణ పిరమిడ్లు. ఆప్షన్ 1 మాంసాహారులు పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి. ఆప్షన్ 2 పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది. ఆప్షన్ 3 పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఆప్షన్ 4 మాంసాహారులు పిరమిడ్ లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ జీవవర్ణ పిరమిడ్ ఉంది కదా, మా జీవవర్ణ పిరమిడ్ అనేది మొట్టమొదటిసారిగా 1927లో చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త దీన్ని రూపొందించారమ్మా. చార్లెస్ ఎల్టన్ అనే జీవవర్ణవేత్త రూపొందించారు ఈ జీవవర్ణ పిరమిడ్ ని. అయితే మనకి జీవవర్ణ పిరమిడ్ అంటే ఏంటంటే ఇది త్రిభుజాకారంలో, పిరమిడ్ అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ త్రిభుజాకారంలో ఉండేవి ఒక్కొక్కసారి కొన్ని 4 భాగాలుగా కూడా ఉంటాయమ్మా. చూడండి, ఫస్ట్ ఈ త్రిభుజాకారంలో ఉంది కదా, దీంట్లో ఈ పీఠ భాగంలో అంటే అడుగు భాగంలో ఏముంటాయంటే ఉత్పత్తిదారులు ఉంటాయి, ఉత్పత్తిదారులు అంటారు. ఆ తరువాత పై భాగంలో చూడండి, పీఠ భాగం పైకి వెళ్లే కొద్ది శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలాగే వాటి ప్రాథమిక వినియోగదారులు వాటి యొక్క సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుంది. అడుగు భాగంలో ఉత్పత్తిదారులు ఉంటాయి, దాని పై భాగంలో ప్రాథమిక వినియోగదారులు ఉంటాయమ్మా, ప్రాథమిక వినియోగదారులు. అలాగే ఇంకా పైకి వెళ్లే కొద్ది ద్వితీయ వినియోగదారులు ఉంటారు, ద్వితీయ వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులు అలాగే ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, లాస్ట్ లో శిఖర వినియోగదారులు కూడా ఉంటారు. దీన్ని జీవవర్ణ పిరమిడ్ అంటారు. ఈ జీవవర్ణ పిరమిడ్ ని ఎవరు తయారు చేశారంటే 1927లో చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త తయారు చేయడం జరిగింది. చూడండి, ఉత్పత్తిదారులు అంటే ఏంటంటే మొక్కలు. ఇవి అనే ఉత్పత్తిదారులు మాత్రమే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జీవవర్ణ పిరమిడ్ లో ఉత్పత్తిదారులు తప్ప ఇంకేమీ కూడా శక్తిని ఉత్పత్తి చేయలేవు. వీటిలో అంటే ఎక్కువ భాగము శక్తిని ఉత్పత్తి చేసేవి ఏవి అంటే మొక్కలు మాత్రమే. చూడండి, మళ్ళీ ఇవి అన్నిటికంటే అధిక సంఖ్యలో ఉంటాయమ్మా. చూడండి, ఉత్పత్తిదారులు అంటే మొక్కలు, ఆ తర్వాత మొక్కలను తీసుకునేవి ప్రాథమిక వినియోగదారులు. ఫర్ ఎగ్జాంపుల్ మిడత ఉంటుంది కదా, ఆ మిడత అనేది ప్రాథమిక వినియోగదారు కింద వస్తుంది. అయితే ఈ ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా తీసుకునేవి ద్వితీయ వినియోగదారులు. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప అంటే మిడతను తీసుకునేది కప్ప. నెక్స్ట్ తృతీయ వినియోగదారులు అంటే ద్వితీయ వినియోగదారుల్ని ఆహారంగా తీసుకునేవి తృతీయ వినియోగదారులు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పాము. లాస్ట్ వన్ వచ్చేసి శిఖర వినియోగదారులు అంటే తృతీయ వినియోగదారుల్ని ఆహారంగా తీసుకునేవి. ఈ పామును ఆహారంగా తీసుకునేది ఏంటంటే డేగ లేదా రాబందు అంటారు కదా,
చూడండి, ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, శిఖర వినియోగదారులు. అయితే ఉత్పత్తిదారుల నుంచి పిరమిడ్ని పైకి వెళ్ళే కొద్దీ శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఉత్పత్తిదారులు మాత్రమే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే మళ్ళీ మనకి జీవవర్ణ పిరమిడ్ అనేది 3 types గా ఉంటుంది. అందులో సంఖ్యా పిరమిడ్ ఉంటుంది, జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఉంటుంది, శక్తి పిరమిడ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సంఖ్యా పిరమిడ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే జీవుల యొక్క సంఖ్యను తెలియజేస్తుంది. చూడండి, అన్నిటికంటే ఎక్కువగా మొక్కలు ఉంటాయి. మొక్కలు తీసుకున్న జంతువులు మొక్కల కంటే తక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకున్న జంతువులు ద్వితీయ వినియోగదారులు ఇంకా ప్రాథమిక వినియోగదారుల కంటే తక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకున్న అంటే తృతీయ వినియోగదారులు తీసుకున్న జంతువులు తృతీయ వినియోగదారులు అనేవి ఇంకా తక్కువగా ఉంటాయి. అలాగంటే వీటి సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దీన్ని సంఖ్యా పిరమిడ్ అంటారు. అలాగే జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అనేది అంటే ద్రవ్యరాశి పెరుగుతూ ఉంటుంది, దానికి ఆపోజిట్ లో ఉంటుంది. అలాగే శక్తి పిరమిడ్, శక్తి పిరమిడ్ కూడా చూడండి, ఇక్కడ శక్తి ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ శక్తి అనేది తగ్గిపోతుంది, దీనికి ఇంకా శక్తి తగ్గిపోతుంది, దీనికి ఇంకా శక్తి తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్కువ శక్తి గ్రహించడానికి అవి ట్రై చేస్తాయి. ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్స్ లో చూసుకుంటే మాంసాహార పిరమిడ్లు పీఠ భాగంలో ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి, క్వశ్చన్ ఏం అడిగారు, జీవవర్ణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం, సరి అయిన, ఒక్కొక్కసారి క్వశ్చన్ చదివేటప్పుడు సరి అయిన, సరి కాని అనేదాన్ని మర్చిపోతుంటాం అనమాట. నేను కూడా మర్చిపోయి తప్పు చేసిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకోండి, జీవవర్ణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం అడిగారు. అంటే ఇక్కడ ఏంటి, మాంసాహార పిరమిడ్లు పీఠ భాగంలో ఉంటాయి. చూడండి, మనకి పీఠ భాగంలో ఏ ఉన్నాయి అంటే ఆధార భాగం అంటారు. పీఠ భాగాన్ని ఆధార భాగం అని కూడా అంటారు. మరి ఆధార భాగంలో ఏమున్నాయి, ఉత్పత్తిదారులు. అంటే ఉత్పత్తిదారులు ఏంటివి, మొక్కలు అనమాట. అవి ఎలాంటి మాంసాహారులు కాదు. సో ఇది అనేది రాంగ్, ఇది కూడా కాదు. సెకండ్ వన్ ఏంటి, పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది. చూడండి, పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి అనేది గ్రహించబడదు, అంటే అక్కడికి వెళ్ళే కొద్ది శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆప్షన్. ఆప్షన్ 3 ఏంటి, పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఎస్, పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. మా ఉత్పత్తిదారులు అనేవి ఎక్కడున్నాయి, ఆధార భాగము లేదా పీఠ భాగంలో మాత్రమే ఉన్నాయి. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఇదే. సో మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి 4th ఆప్షన్ చదవని అవసరమే లేదు, టైం వేస్ట్. ఓకేనా. మరి మనకి ఇప్పుడు జీవవర్ణ పిరమిడ్లకు సంబంధించిన సరి అయిన వాక్యము ఏది అంటే పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఇవి ఎక్కడుంటాయి మరి, ఆధార భాగం లేదా పీఠ భాగంలో ఉంటాయమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి అని అన్నారు. ఇక్కడ కొంతమంది అంటే వృత్తుల వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఉపయోగించే వస్తువుల గురించి అడిగారు. రైతు ఆప్షన్ 1 రైతు పికాక్స్, అలాగే క్షురకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. అలాగే ఆప్షన్ 2లో రైతు బ్రష్, క్షురకుడు తాపి, దర్జీ పికాక్స్. ఆప్షన్ 3లో రైతు తాపి, క్షురకుడు పికాక్స్, దర్జీ బ్రష్. అలాగే రైతు బాబిన్స్, క్షురకుడు పికాక్స్, దర్జీ తాపి. ఇక్కడ చూడండి, మనకి రైతు పికాక్స్ ఉంది కదా, పికాక్స్ అంటే యాక్చువల్ గా చేతి గొడ్డలి, అదే గడ్డపార అంటారు కదా, అది ఇంగ్లీష్ లో వర్డ్ అనేది అలా ఇచ్చేసారు మనకి. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా తెలుసుకో, టెర్మినాలజీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. పికాక్స్ అంటే చేతి గొడ్డలి లేదా గడ్డపార అంటారు కదా, అది. నెక్స్ట్ బ్రష్ అంటే పెయింట్స్ వేస్తాం కదా, అది. క్షురకుడు బ్రష్ కూడా యూస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ దర్జీ వచ్చేసి బాబిన్స్. బాబిన్స్ అంటే మెషిన్ కుట్టేటప్పుడు దానికి థ్రెడ్ ఎక్కించడానికి రౌండ్ గా ఉంటాయి, ఆ మెషిన్ కి కిందన సెట్ చేస్తారు, వాటిని బాబిన్స్ అంటారు. దర్జీ బాబిన్స్ యూస్ చేస్తాడు. అలాగే రైతు పికాక్స్ యూస్ చేస్తాడు. పికాక్స్ అంటే చేతి గొడ్డలి. అలాగే క్షురకుడు నుంచి బ్రష్ యూస్ చేస్తాడు, అంటే హెయిర్ కలర్ వేయడానికి దానికి అనమాట, అది కూడా బ్రష్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ చూస్తే రైతు బ్రష్, రైతు ఏం చేసుకుంటాము బ్రష్ తో. ఆప్షన్ 2లో క్షురకుడు తాపి, తాపి మెస్ యూస్ చేస్తాడు, క్షురకుడు కాదు కదా. అలాగే దర్జీ పికాక్స్, దర్జీ గొడ్డలు తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ఆ గొడ్డలు అనేది దేనికి ఉపయోగపడదు, కాబట్టి ఆప్షన్ 2 కాదు. మనకు ఆప్షన్ 1 వచ్చేసి చూడండి. మళ్ళీ రైతు తాపితో రైతు ఏం చేయలేడు, అంటే వృత్తిని బట్టి పరికరాలు మనం అమర్చాలి. అలాగే క్షురకుడు పికాక్స్, గొడ్డలతో క్షురకుడు ఏం చేయడు. అలాగే దర్జీ బ్రష్ దర్జీ కూడా ఏం చేయలేడు. ఆప్షన్ 4లో రైతు బాబిన్స్ ఎవరు యూస్ చేస్తారు, దర్జీ యూస్ చేస్తాడు, రైతు కాదు. ఆప్షన్ 4 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 1. ఆప్షన్ 1లో రైతు పికాక్స్ గొడ్డలు యూస్ చేస్తారు. అలాగే క్షురకుడు బ్రష్ అంటే హెయిర్ కలర్ అలా వేస్తారు కదా బ్రష్ తో, అది. నెక్స్ట్ దర్జీ వచ్చేసి బాబిన్స్ రౌండ్ గా యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ట్రాఫిక్ అవాంతరాలు మరియు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ ఏం పాటించాలని క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్ 1 వాట్సాప్లో చిట్కాలు, ఆప్షన్ 2 గూగుల్ మ్యాప్, ఆప్షన్ 3 ట్రాఫిక్ నియమాలు, ఆప్షన్ 4 FM-లో ట్రాఫిక్ అప్డేట్లు. వాట్సాప్లో చిట్కాల వల్ల ఏం యూజ్ ఉండదు. అలాగే గూగుల్ మ్యాప్ అనేది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్తుంది కానీ ప్రమాదాలు నివారించడానికి కాదు. అలాగే ట్రాఫిక్ నియమాలు అంటే మనం నడిచేటప్పుడు రోడ్కి లెఫ్ట్ సైడ్ నడవాలి. అలాగే మనకి లైట్స్ వస్తాయి కదా, 3 కలర్ లైట్స్, అంటే ఆరెంజ్ లైట్ వచ్చేటప్పుడు ఆగండి అని చెప్పేసి, అలాగే అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి, రెడ్ కలర్ వచ్చేటప్పుడు ఆగిపోండి అని, అలా గ్రీన్ వచ్చిన వెంటనే స్టార్ట్ అవ్వండి అని చెప్పేసి మనకి అలా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కదా. ఆ ట్రాఫిక్ రూల్స్ అనేవి మనం కరెక్ట్ గా ఫాలో అవడం వల్ల ఈ ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలు అనేవి నివారించబడతాయి.